పేదరికం ఆశరేపింది. అత్యాశకు పోతే కుటుంబం బలైంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనుకున్నాడు. సాధ్యం కాని కలలు కన్నాడు. స్థాయికి మించి ప్రవర్తించాడు. చివరికి కుటుంబం మొత్తం ప్రాణాలు బలి తీసుకోవాల్సొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరులో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది. కాశీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులకు కుమార్తె చైతన్య, కుమారుడు శివప్రసాద్ ఉన్నారు. మొండయ్య తన ఇంట్లోనే కిరాణా దుకాణం నడపడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి పాల ప్యాకెట్లు సరఫరా చేసేవాడు. వచ్చిన డబ్బుతో వారి జీవనం సజావుగా సాగిపోతోంది. అయితే కుమారుడు మాత్రం జీవితాన్ని అంతకు మించి ఊహించుకున్నాడు. చాలీచాలని డబ్బులతో ఇంకెన్నాళ్లు కష్టపడాలంటూ చేసే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. లక్షలు కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అది కూడా రోజులు వారాల్లోనే. అందుకు స్టాక్ మార్కెట్లను ఎంచుకున్నాడు. ఇంట్లోనే ఓ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ట్రేడింగ్ మొదలుపెట్టాడు. స్టాక్ మార్కెట్లలో లాభం ఎంతో, నష్టం కూడా అంతే అన్న విషయాన్ని శివప్రసాద్ తెలుసుకోలేకపోయాడు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనుకున్న ఆశతో పెట్టుబడుల కోసం భారీగా అప్పులు చేశాడు. మార్కెట్ పడిపోయిన ప్రతిసారి మళ్లీ రాకపోతాయా అన్న నమ్మకంతో అధిక వడ్డీలకు సుమారు 60 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. కానీ మార్కెట్ తారుమారైంది. వరుసగా నష్టాలు రావడంతో అప్పులు చెల్లించే పరిస్థితి లేకపోయింది. అప్పులు తీర్చాలని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఓవైపు పరువు పోవడం, మరోవైపు డబ్బుల కోసం ఒత్తిడిని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు, 2 పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మానసిక దివ్యాంగురాలైన అక్క చైతన్య తల్లిదండ్రులతో కలిసి శివప్రసాద్ గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మొండయ్య గడ్డిమందు తాగిన విషయాన్ని తన బావమరిది రమేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన మొండయ్య ఇంటికి చేరుకోగా వాళ్లంతా గడ్డిమందు తాగి కనిపించారు. 4 బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం 4 మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. శివప్రసాద్ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే గతంలోనే శివప్రసాద్ ఆత్మహత్య యత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అప్పుల బాధలు తాళలేక శివప్రసాద్ ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడగా అక్కడి నుంచి పోలీసులు రక్షించి స్వగ్రామానికి పంపించినట్లు తెలిపారు. ఎవరైనా సరే ఉన్నంతలో హాయిగా బతకడం నేర్చుకోవాలి. కష్టపడి ఒక్కో రూపాయి పోగు చేస్తేనే సంపాదన పెరుగుతుంది. కానీ తక్కువ సమయంలో ఏదో చేసేయాలని, కోటీశ్వరులను అయిపోవాలని ప్రయత్నిస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. షేర్ మార్కెట్ అనేది ఓ సముద్రం లాంటిది. ఏ అవగాహన లేకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.